అదేవిధంగా ఇంకో నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే మీనరాశిలో ఉంటుంది. హ్మ్. ఉత్తరాభాద్ర నక్షత్రం ఎవరిది? వెంకటేశ్వర స్వామిది. హ్మ్. చాలామంది శ్రవణ నక్షత్రం ఉంటారు. ఓకే. శ్రవణము, ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా వెంకటేశ్వర స్వామి. హ్మ్. మహావిష్ణువు అని కూడా చెప్పొచ్చు. మరి మహావిష్ణువు ఎక్కడుంటాడు? పాల సముద్రంలో పడుకొని ఉంటాడు. ఆయన కాళ్ళ కాడ లక్ష్మీదేవి కూర్చోంటుంది. హ్మ్. అంతే కదా! మహావిష్ణువు అంటే ఇలా కనిపిస్తుంది. కనిపిస్తుంది. అందరికీ తెలుసు అది. హ్మ్. మీనరాశి అనేది కాలపురుషుడికి పాదాలు సూచిస్తుంది. ఓకే. మేషం తల అయితే పాదాలు మీనరాశి. మీనరాశి. మీనరాశిలో ఆయన వెంకటేశ్వర స్వామి యొక్క పాదమును మహావిష్ణువే కాలపురుషుడు అంటే హ్మ్. ఆ మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే ఆయన పాదాలు మీనరాశిలో ఉంటాయి. మీనరాశిలో మీనరాశి అంటే ఉంటాయి. సముద్రము. ఓకే. మరి ఆయన భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడ భార్య కదా అక్కడే ఉంటుంది? ఉంటుంది. లక్ష్మీదేవి. హ్మ్. కాబట్టి ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రము కామధేనువును సూచిస్తుంది. ఓకే. సూచించేది కదా కామధేనువు పుట్టింది ఆ నక్షత్రం. హ్మ్. కామధేనువులు ఎవరుంటారు? ముక్కోటి దేవతలు ఉంటారు. హ్మ్. అంటే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ముక్కోటి దేవతల నిలయము. ఓకే. ముక్కోటి ఏకాదశి అంటారు మహావిష్ణువుకి. హ్మ్. ఇంకెవరికి చెప్పరు. ముక్కోటి అవునవును. శివరాత్రి అని చెప్పరు. ముక్కరు ముక్కోటి ఏకాదశి అంటారు. ఏకాదశి. కాబట్టి ఈ ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశిలో ఉంది. హ్మ్. అపార జలం ఉన్నటువంటి సముద్రంలో ఉంది. హ్మ్. మహావిష్ణువు సముద్రంలో ఉంటాడనే దానికి కారణము అక్కడే మహావిష్ణువు యొక్క నక్షత్రం ఉంది. ఓకే. ఆయన ఎక్కడుంటే ఆటోమేటిక్గా ఆయన వక్షస్థలంలో కావచ్చు, పాదాల దగ్గర సేవ చేస్తూ లక్ష్మీదేవిగా ఉంటుంది. హ్మ్. సాక్షాత్ కామధేనువే ఈ నక్షత్రంలో ఉద్భవించింది. కాబట్టి శనేశ్వరుడు యొక్క 3 నక్షత్రాలు ఎట్లా ఉన్నాయంటే ఈ సమస్త లోకాలకు మూల స్తంభాలుగా ఉన్నాయి. మరి శనేశ్వరుడు అంటే భయపడతారు. ఆయన నక్షత్రాలు చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయి అసలు. అవునండి. పుష్యమిలో సిద్ధగురువులు ఉంటారు. అనురాధలో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి. మరి ఉత్తరాభాద్ర నక్షత్రంలో సాక్షాత్ కామధేనువు, ముక్కోటి దేవతలు. అందుకే శనేశ్వరుడికి అంటే మహావిష్ణువు చాలా ఇష్టం. ఓకే. తిరుమలలో కూడా శనివారం రోజు దర్శనం కోసం పరుగులు పెడతారు. శనివారం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అవునండి. మరి శనికి ప్రభావం ఇంక వేరే వారం ఎందుకు పెట్టుకోలేదైనా? అదంతే అది. దైవికంగా అన్ని కనెక్టివిటీస్ వస్తాయి. ఓకే. కాబట్టి అత్యద్భుతమైనటువంటి నక్షత్రాలు ఇవన్నీ. ఇప్పుడు నేను శని నక్షత్రంలో పుట్టినాను, హ్మ్. నాకు కష్టాలు ఎక్కువ, నాకు అదృష్టం లేదు, ఇదంతా అవివేకము. ఓకే. దానికి సో, ఇదంతా డీటెయిల్‌గా తెలిస్తే ఓకే. శని గ్రహమే గొప్ప నక్షత్రంలో ఆ నక్షత్రంలో జన్మ రావాలనేది ప్రకృతి యొక్క నిర్ణయము. హ్మ్. మనకు జన్మను జడ్జిమెంట్ చేసింది ప్రకృతి. ఓకే. దాన్ని మనం క్వశ్చన్ చేసి కామెంట్ చేసేందుకు మనకేముంది హక్కు? అవునండి. మనకు ఆ నక్షత్రం యొక్క గొప్పతనము తెలుసుకున్నామంటే పరమ సంతోషపడిపోవచ్చు. అనురాధ నక్షత్రంలో నరేంద్ర మోడీ గారు పుట్టారు. ఓకే. ఆయన అందుకే అందరికి బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసమే ప్లాన్ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు. హ్మ్. మరి ఆయన అనురాధ నక్షత్రంలో పుట్టాడు కదా! అనురాధ నక్షత్రంలో నేను తామర పువ్వు అని చెప్పాను కదా! హ్మ్. వాళ్ళ పార్టీ సింబల్ ఏమి? తామర పువ్వు. కరెక్ట్‌గా వచ్చాడా? ఆయన వచ్చిన కరెక్టే. తర్వాతనే కదా ఇంకా ఎక్కడో వెళ్ళిపోయింది. ప్రపంచ స్థాయిలో వెళ్ళిపోయింది. అవును. పుష్పం వికసించింది. హ్మ్. ఇప్పుడు మీరు మన ఇద్దరు కలిసి పెట్టామా తామర పువ్వు వాళ్ళకేమన్నా? లేదు. లేదు. లేదా మీది అనురాధ నక్షత్రం అండి మీరు వచ్చి పార్టీ బాధ్యతలు స్వీకరిస్తే దేశం ఎక్కడికి వెళ్తే మనం చెప్పామా? లేదు. అది ఆటోమేటిక్‌గా ఆ అనురాధ నక్షత్రం పుట్టినటువంటి వ్యక్తి హ్మ్. ఈ కమలం పువ్వు గుర్తున్నటువంటి పార్టీకి హ్మ్. వచ్చినప్పటి నుంచి ఆ కమలం ఎలా వికసిస్తుందో లక్ష్మీదేవి ఉంటుంది కదా! హ్మ్. ఇప్పుడు దాంట్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. హ్మ్. ఇండియాలో ప్రతి ఒక్కరు బేరం ఆడడం లేదు. ఎంత కావాలో అంత ఎంత ఖర్చు పెడతారు. కావాలంటే అంత ఖర్చు పెడతారు. కామన్ మ్యాన్ కూడా ఏం కావాలంటే అది చేస్తున్నాడు. సంపత్కరమైందా? ఇప్పుడు ఒక గుట్ట పైన పోయి కొబ్బరికాయ కొనుక్కుంటే వాడు క్యూఆర్ కోడ్ ఇస్తున్నాడు. అవునవును. డిజిటల్ పేమెంట్స్ హ్మ్. పెరిగిపోయినాయి కదా! అవునండి. లక్ష్మీకరం అవుతోంది కదా దేశం అంతా. హ్మ్. అంటే ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేక్కడికి రాజకీయానికి మనం అవకాశం ఇవ్వలేదు. నక్షత్ర ఫలితాల్లో భాగంగా లైవ్ రిపోర్ట్ ఒకటి మనము ప్రాక్టికల్‌గా కండ్ల ముందర ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నాం. ఓకే. కాబట్టి నక్షత్రాల వెనక ఇంత రిసెర్చ్ మేము ఇప్పుడున్న సమాజానికి అన్వయించుకొని చేస్తూ హ్మ్. అంటే ప్రూవ్ అవుతా ఉంది. అందరికి ఉపయోగపడే వాళ్ళు ఉంటారు. ఈ అనురాధ నక్షత్రంలో వాళ్ళు. పుష్యమి నక్షత్రంలో హై మెచ్యూర్డ్. ఈ నక్షత్రంలో పుట్టారంటే వాళ్ళ వయసు 5 సంవత్సరాలు అయితే 25, 30 సంవత్సరాల వాళ్ళ రేంజ్‌లో ఆలోచిస్తూ ఉంటారు. 30 సంవత్సరాలు వస్తే వాళ్ళు ఒక 60, 70 సంవత్సరాల వయసులో ఆలోచిస్తుంటారు. మెచ్యూరిటీ హ్మ్. లెవెల్స్ ఎక్కువ. గురువులంటే ఏమి? అన్నీ తెలిసిన వాళ్ళని కదా అర్థం. ఆ చిన్న వయసులో మన ఫేస్ చూడు ఏదో పెద్ద ముదురులాగా పెడతాడు ఫేస్ అంటారు. ఆ అవునవును. రీడింగ్స్ అలా ఉంటాయి. ఓకే. వాళ్ళకి పూర్వజన్మలో చేసిన కృషి ఆ నక్షత్రం వస్తుంది ఈ జన్మలో. హ్మ్. అంతేగాని ఇంకోటి కాదు. మెచ్యూర్డ్ సోల్స్ పుడతారు. ఓకే. అట్లా ఈ పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు అత్యద్భుతమైనటువంటి నక్షత్రాలు. హ్మ్. ఇవి శనేశ్వరుడివి.
శనేశ్వరుడు ఎప్పుడు కర్మకారకుడే, ఉమ్, అందరి దగ్గర పని చేపించేవాడే. ఆయన అనుగ్రహం లేకపోతే వికలాంగులకు పుడతారు, ఆయన అనుగ్రహం లేకపోతే ఏ పని దొరకదు, ఓకే. ఆయన అనుగ్రహం లేకపోతే వృత్తుల పైన వృత్తులు మారుస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహం కావాలంటే సేవ, సేవకే ఆయన పని. అందుకే ఎవరైనా రాజకీయ నాయకులు గెలవాలంటే పాదయాత్ర చేస్తారు. శనేశ్వరుడు నడకని చెప్పాను కదా, పాదయాత్ర చేస్తే గెలిచిపోతారు. ఓకే. కర్మ కట్ అయిపోతుంది. నడిచి 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 అందరూ కామన్ మ్యాన్స్ వస్తారు. బడుగు బలహీన వర్గాలు కదా శనేశ్వరుడు అంటే, ఉమ్. కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు మారుతారు, మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం అని వీళ్ళు. అందుకే రాజకీయ నాయకులు ఎక్కువగా పాదయాత్ర చేస్తూ ఉంటారా? గాంధీ మహాత్ముడు సైతం పాదయాత్రలు ఎక్కువ చేస్తాడు ఉమ్, దేశ స్వాతంత్రం కోసం. ఉమ్, దాంట్లో సక్సెస్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈరోజు వాకింగ్ చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఉమ్, శని కారకత్వం పట్టుకుంటే కానీ ఆరోగ్యం రావడం లేదు. కాబట్టి ఈ యొక్క సమస్త మానవాళికి ఉపయోగపడే నక్షత్రాలు ఇవి. ఓకే. దీన్ని దృష్టిలో పెట్టి వాకింగ్ చేస్తే ఆరోగ్యం పెరుగుతుంటే ఆయుష్ పెరుగుతుంది కదా. ఆయుష్ శని ఆయుష్ కారకుడే కదా, అవును. ఆయుష్ని పెంచుతాడు. ఓకే. మెల్లగా లబ్బలాగా సాగతీస్తూనే ఉంటాడు ఇంకా ఇంకా ఇంకా. కాబట్టి అది